సో గైస్ అందరికీ వెల్కమ్, నమస్తే. హెచ్టిఎంఎల్ మల్టీమీడియా ట్యుటోరియల్ అయితే మనం ఉన్నాము. లాస్ట్ టైం గ్రాఫిక్స్ గురించి అయితే చూసాం హెచ్టిఎంఎల్. సో ఇప్పుడు మల్టీమీడియా అంటే లైక్ మన వెబ్ పేజ్లో మ్యూజిక్ని కానీ సౌండ్ని లేదంటే వీడియోస్ కానీ, ఓకేనా, లైక్ మూవీస్ అండ్ ఏవైనా యానిమేషన్స్ ఇలాంటివి మనం చేయాలంటే మల్టీమీడియా యూజ్ చేయాలి. ఓకేనా, అర్థమైందా గైస్? మల్టీమీడియా యూజ్ చేయాలి. ఇప్పుడు యూట్యూబ్ వెబ్సైట్ ఉంది, దాన్ని వీడియోస్ ప్లే అవుతున్నాయంటే దానికి మీ కారణం మల్టీమీడియా అనమాట. ఓకేనా, సో మరి లెట్స్ గో. అయితే మల్టీమీడియా అంటే ఏంటి? మల్టీమీడియా కమ్స్ విత్ మెనీ డిఫరెంట్ ఫార్మాట్స్ గైస్, చాలా ఫార్మాట్స్లో వస్తాయి అని చెప్తున్నారు. ఇట్ కెన్ బి ఆల్మోస్ట్ ఎనీథింగ్ కెన్ హియర్ ఆర్ సీ. ఇట్ కెన్ బి ఆల్మోస్ట్ ఎనీథింగ్, ఇది దేనే చేయగలదంట. లైక్ యూ కెన్ హియర్ ఆర్ సీ, నువ్వు దాన్ని చూడగలవు లేదంటే వినొచ్చు. లైక్ ఇమేజెస్, మ్యూజిక్, సౌండ్, వీడియోస్, రికార్డ్ కానీ, ఫిల్మ్ కానీ, యానిమేషన్ కానీ అండ్ మోర్. ఓకేనా, చాలా చేయొచ్చు. వెబ్ పేజ్ ఆఫ్టన్ కంటైన్స్ మల్టీమీడియా ఎలిమెంట్స్ ఆఫ్ డిఫరెంట్ టైప్స్ అండ్ ఫార్మాట్స్లో. ఓకేనా, మల్టీమీడియా ఎలిమెంట్స్ అనేది ఉంటాయంట. ఓకేనా, సో అయితే బ్రౌజర్ సపోర్ట్ కూడా ఇక్కడ మెన్షన్ చేశాడు. ద ఫస్ట్ వెబ్ బ్రౌజర్ హ్యాస్ సపోర్ట్ ఫర్ టెక్స్ట్ ఓన్లీ అంట గైస్, లిమిటెడ్ టు ఏ సింగిల్ ఫాంట్ ఇన్ ఏ సింగిల్ కలర్ అంట. ఓకే, బ్రౌజర్. సో లాటర్ కేమ్ బ్రౌజర్స్ విత్ సపోర్ట్ ఫర్ కలర్స్, ఫ్రంట్, ఇమేజెస్ అండ్ మల్టీమీడియా. ఓకే, మల్టీమీడియా ఫార్మాట్స్ చూద్దాం. మల్టీమీడియా ఎలిమెంట్స్ లైక్ ఆడియో లేదా వీడియో ఆర్ స్టోర్డ్ ఇన్ మీడియా ఫైల్స్లో మన లోకల్ ఏదైతే ఉందో ఎక్కడైతే మనం ఇచ్చేస్తున్నామో, ఓకేనా, సో ఇక్కడ స్టోర్ చేసుకోవాలి మనం ఫస్ట్. ఓకేనా, ద మోస్ట్ కామన్ వే టు డిస్కవర్ ద టైప్ ఆఫ్ ఫైల్ ఈజ్ టు లుక్ అట్ ద ఫైల్ ఎక్స్టెన్షన్. అది ఏ ఫైల్లో ఉందో ఎక్స్టెన్షన్ చూసుకోవాలి. మల్టీమీడియా ఫైల్ హ్యావ్ ఫార్మేట్ అండ్ డిఫరెంట్ ఎక్స్టెన్షన్స్. ఓకే, మన మల్టీమీడియా ఫైల్స్ చాలా రకాల ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా. .wav, MP3, MP4, MPG, MWV అండ్ AV అని ఇలా చెప్పి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్ ఉంటాయి కదా మల్టీమీడియాలో. సో అయితే కామన్ వీడియో ఫార్మాట్స్లో దేర్ ఆర్ మెనీ వీడియో ఫార్మాట్స్ అవుట్ దేర్, చాలా ఉంటాయి. ద MP4 తెలుసు కదా మీకు, WebM అండ్ OGG ఫార్మాట్స్ ఆర్ సపోర్ట్ బై HTML. గైస్ మీరు ఈ ఫార్మాట్స్ అయితే వేసుకోవచ్చు. MP4, WebM లేదా OGG ఈ ఫార్మాట్స్ సపోర్ట్ చేస్తంట. ద MP4 ఫార్మాట్ ఈజ్ రికమెండెడ్ బై యూట్యూబ్. ఓకేనా, MP4 ఫార్మాట్ మనకి యూట్యూబ్ అనేది రికమెండ్ చేస్తుంది. మ్యాక్సిమం MP4 కదా యూజ్ చేస్తాం మనం. ఓకేనా, అలాగే యూట్యూబ్ కూడా MP4 వీడియోస్ రికమెండ్ చేస్తాడంట. అయితే ఇక్కడ ఫార్మాట్, ఫైల్, డిస్క్రిప్షన్. MPEG అనేది .mpgలో ఉంటుంది, MPEGలో ఉంటుంది. ఇవి మీరు చదువుకోండి గైస్. MPEG డెవలప్డ్ బై ద మూవింగ్ పిక్చర్ ఎక్స్పర్ట్ గ్రూప్ అంట. ఓకేనా, ద ఫస్ట్ పాపులర్ వీడియో ఫార్మేట్ ఆన్ ద వెబ్, నాట్ సపోర్టెడ్ ఎనీమోర్ ఇన్ HTML అంట. HTML సపోర్ట్ చేయదు ఇప్పుడు. ద ఫస్ట్ పాపులర్ వీడియో ఫార్మేట్ ఆన్ ద వెబ్ .mpeg అంట గైస్ ఫస్ట్. ఓకేనా, ఈ విధంగా ఫార్మాట్స్ అయితే ఉన్నాయి, అవన్నీ చూసుకోండి. ఓకేనా, కామన్ ఆడియో ఫార్మాట్ వచ్చేసరికి MP3 ఈజ్ ద బెస్ట్ ఫార్మాట్ ఫర్ కంప్రెస్డ్ రికార్డెడ్ మ్యూజిక్. ఓకేనా, MP3 బెస్ట్ ఏది రికార్డ్ మ్యూజిక్ కానీ వాటికి. ఓకేనా, బికమ్ సింక్రనస్ విత్ డిజిటల్ మ్యూజిక్. ద వెబ్సైట్ ఈజ్ అబౌట్ రికార్డెడ్ మ్యూజిక్. MP3 ఈజ్ ద చాయిస్. ఓకేనా, MP3 అనేది మనకి వెబ్సైట్లోని కూడా మ్యాక్సిమం యూజ్ చేస్తారు ఎక్కువ మంది. అలాగే ఇంకా చాలా ఉన్నాయి ఫార్మాట్స్, MIDI, మిడి అని ఏవో ఉన్నాయి. సో ఓకే, సో ఇప్పుడు మల్టీమీడియా గురించి మనం తెలుసుకోబోతున్నాం కదా. దీని గురించి ఈ విధంగా .mp4లు ఈ విధంగా ఉంటాయని మనకి ఎక్స్టెన్షన్స్ కూడా చూపించారు. అయితే ఓన్లీ MP3, వేవ్, OGG ఆడియో సపోర్టెడ్ బై HTML స్టాండర్డ్. HTMLలో ఏం సపోర్ట్ చేస్తాయి? MP3, వేవ్, OGG అంట. ఇప్పుడు పదండి గైస్, మన వీడియో ఎలా పెట్టాలో ఇప్పుడు మనం చూద్దాం. ఓకేనా, సో వీడియోస్, ద HTML వీడియో ఎలిమెంట్ ఈజ్ యూజ్డ్ టు షో ఏ
వీడియో ఆన్ ద వెబ్ పేజ్. మన వెబ్ పేజ్లో ఇప్పుడు మనకి యూట్యూబ్ ఉంది. యూట్యూబ్ అని కొట్టగానే వీడియోస్ అలా డిస్ప్లే అవుతున్నాయి గైస్. ఓకేనా, చూసారు కదా వీడియోస్. సో ఆ విధంగా డిస్ప్లే అవుతున్నాయి కదా. సో వీడియోస్ కూడా మనం వెబ్ పేజ్లో పెట్టవచ్చు అనమాట. అలా ఎలా పెడతారు అనేది ఇప్పుడు చూద్దాం. దానికి వీడియో అనే ఎలిమెంట్, ఈ వీడియోలో ఎలిమెంట్ తీసుకుంటే అయిపోద్ది. వీడియోలోకి వచ్చేసరికి కోట్స్ అని చెప్పి ఆఫ్ బిగ్ బక్ బన్నీ అంట. ఈ వీడియో ప్లే చేస్తే చూడండి. సో ఈ విధంగా మనకి సో ఇదొక చిన్న వీడియో అనమాట. అయితే ఈ వీడియోని ఎలా పెట్టారో చూద్దాం. ఇక్కడ వచ్చింది కదా గైస్, చూడండి వీడియో రన్ అవుతుంది. చూసారా, మనం ఇవన్నీ బటన్స్ అన్నీ ఆపరేట్ చేస్తున్నాం. అయితే దీన్ని ఎలా పెట్టారా అంటే వీడియో అనే ఎలిమెంట్లో అంతే. ఈ వీడియో అనే ఎలిమెంట్ పెడితే చాలు. విత్ 400 ఇచ్చారు, హైట్ అయితే ఇవ్వలేదు. కంట్రోల్స్ అని పెట్టారు. కంట్రోల్స్ పెట్టకపోతే ఇక్కడ మనకి కంట్రోల్స్ రావు. చూడండి గైస్, చూసారా కంట్రోల్స్ రాలేదు. ఇప్పుడు మనం ప్లే చేయడానికి కూడా అవ్వట్లేదు, ఒక ఇమేజ్లో ఉండిపోయింది అంతే. సో మనకి ఈ వీడియో అనేది ఇక్కడ కంట్రోల్స్ రావాలంటే మనం జస్ట్ ఇక్కడ కంట్రోల్స్ అనేస్తే చాలు. ఓకేనా గైస్, అర్థమైందా? అలాగే సోర్స్ కూడా తీసుకున్నాడు గైస్. సోర్స్ ఈ వీడియోది ME.MP4 OGG రెండు సేమే సోర్స్ అయితే ఇది కానీ ప్లే అవుతుంది. ఓకేనా, MP4 కానీ OGG కానీ. సో వీడియో టైప్ వీడియో ఫార్మేట్ MP4, మనకి వీడియో ఫార్మేట్ OGG. సో ఎవర్ బ్రౌజర్ డస్ నాట్ సపోర్ట్, ఇక్కడ ఒకవేళ వీడియో సపోర్ట్ అవ్వకపోతే డిస్ప్లే అవుతుంది. మనకి సపోర్ట్ అవుతుంది కదా. సో ఇప్పుడు మనం కంట్రోల్స్ కొట్టేసాం, వచ్చాయి కంట్రోల్స్. చూసారా, అంటే మనకి కంట్రోల్స్ తీసేస్తే మట్టుగా ఇవన్నీ రావు. అర్థమైంది కదా గైస్. వీడియో కోర్సీ ఆఫ్ బిగ్ బక్ బన్నీ. ఓకే, అయిపోయింది గైస్, అంతే, ఇంకేం లేదు, సింపుల్. వీడియో వేస్తారు, బిట్ చేస్తారు, కంట్రోల్స్ వేస్తారు, సోర్స్ రాస్తారు, మనం తీసుకెళ్ళినవి. ఓకేనా, సోర్స్. ఓకే, సో లెట్స్ గో. HTML వీడియో ఎలిమెంట్ ఇది ఇప్పుడే కదా అయింది. సో టు షో ఏ వీడియో ఇన్ HTML యూజ్ వీడియో. ఓకేనా, వీడియోని షో చేయడానికి మనం వీడియో అనే ఎలిమెంట్ని తీసుకోవాలని ఆల్రెడీ చెప్తాం కదా గైస్. ఓకేనా, సో అయితే వీడియో విడ్త్ ఇచ్చారు, హైట్ ఇచ్చారు. ఓకేనా, విడ్త్ హైట్ ఇచ్చారు. అలాగే ఇక్కడ కంట్రోల్స్ కూడా రాయాలి. తర్వాత వీడియో ఎక్కడ క్లోజ్ చేశారు. ఫస్ట్ సోర్స్ movie.mp4 కానీ OGG కూడా రాయొచ్చు. మనది ఇది ఒకటి రాస్తే సరిపోద్ది అనుకుంటా. ఈ ఫైల్ కూడా మెన్షన్ చేశారు. మరి సోర్స్ వచ్చేసరికి movie.mp4. ఓకేనా, అంతే గైస్, ఇంకేం లేదు, కథం. హౌ ఇట్ వర్క్స్, ఇది అసలు ఎలా వర్క్ అవుతుంది. కంట్రోల్స్ అట్రిబ్యూట్ ఇది ఆల్రెడీ చెప్తాం కదా. హైట్ అండ్ విడ్త్. సోర్స్ ఎలిమెంట్స్ allow you to specify alternative video files which the browser may choose from. The browser will use the first recognized format అంట. Text between video and video tags will only be displayed in browser that do not support the video element. ఓకేనా, అది ఇప్పుడు చూడండి గైస్. ఇక్కడ ఆటోప్లే ఇస్తారు గైస్. ఆటోప్లే ఇచ్చడం వల్ల మనకి ఇక్కడ ఆపడం అవట్లే. ఓకేనా, ఆపడానికి అవట్లే. ఇక్కడ ఆటోప్లే ఇచ్చారు, అది తీసేసారు అనుకోండి. తీసి కంట్రోల్స్ అని రాస్తే అక్కడ కంట్రోల్సా CONTROLS. ఓకేనా, కంట్రోల్స్ చూసారు, కంట్రోల్స్ వచ్చింది. ఇప్పుడు సోర్స్ ఇస్తారు, అంతే. ఓకేనా గైస్, అర్థమైందా? ఇంకేం లేదు. ఈ విధంగా మీరు ఓకేనా సోర్స్ తీసుకుంటారు, SRC తీసుకుంటారు. మనం కూడా యాడ్ చేద్దాం మరి. ఓకేనా, సోర్స్ తీసుకొని SRC సోర్స్ ఎలిమెంట్, సోర్స్ నేము. ఓకేనా, టైప్ కూడా వీడియో అని చెప్పి MP4 అని. సో మనకి MP4 వీడియోస్ ఏమైనా ఉంటే మనం కూడా మన వెబ్సైట్లో యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఏదైనా చిన్న MP4 వీడియో ఉందా మన దగ్గర?
సో మన దగ్గర అయినా వీడియోస్ ఉంటే MP4 వీడియోస్ మనం యాడ్ చేసుకోవచ్చు. ఈ MP4 వీడియోస్లో ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇక్కడ వీడియోస్ ఉన్నాయి. సో ఇవి ఏమైనా ఈ వీడియోస్ని మనం యాడ్ చేసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఆ వీడియోని కానీ ఈ వీడియో కానీ లేదంటే ఏదోటి కానీ ఏదోటి వీడియో ఓకేనా. నెక్స్ట్ సబ్స్క్రైబ్ది కానీ. సో ఇందులోనే ఏదో ఒక వీడియో. ఓకే, ఆ వీడియోని ఫస్ట్ మనం ఎక్కడ పెడదాం? ఓకే, ఇక్కడ మనం వీడియోస్లో వేసుకుందాం. న్యూ వీడియోస్. ఓకే, ఇందులో మనం వేసుకుందాం. కాపీ. ఇక్కడైతే ఒక వీడియో యాడ్ చేశాను, ఇంకో వీడియో కూడా యాడ్ చేద్దాం. ఓకే, ఇది కొంచెం తక్కువ ఉంది. సో కాపీ పేస్ట్. ఓకే, సో ఇక్కడ వీడియో పేర్లు కూడా మనం గైస్ మార్చుకోవడం బెస్ట్. సాంగ్ ఇక్కడ సబ్స్క్రైబ్. ఓకే, ఈ విధంగా 2 సాంగ్స్ కూడా మనం యాడ్ చేద్దాం మన బ్రౌజర్లో. ఇప్పుడు దానికి ఏమవ్వాలి గైస్ మనం? ఓకేనా, మనం టైప్ చేద్దాం. మనకి ఎక్కడ రావాలనుకుంటున్నాం? వీడియోస్ ఎక్కడ? ఓకే, ఫామ్ కింద ఇచ్చేద్దాం. ఫామ్ ఫీల్డ్ అయిపోయింది ఇక్కడ నుంచి. ఓకే, సో ఫస్ట్ మనం వీడియో అని ఇవ్వాలి కదా. వీడియో ఇచ్చాం, వీడియో కూడా క్లోజ్ కొట్టాలి. ఓకే, దీనికి ఇలా ఎంటర్ చేసుకొని నెక్స్ట్ దీంట్లో సోర్సా వీడియో ఎక్కడ ఏం రాయాలి? వీడియో సోర్సా కింద ఇచ్చుకుంటామా? చూడండి గైస్, ఎక్కడెక్కడ మనం చేసుకున్నాం. ఇక్కడ వీడియో వచ్చి విడ్త్ హైట్ ఇచ్చారు. సోర్స్ వచ్చేసరికి లోపల రాశారు. ఓకేనా, సోర్స్ వచ్చేసరికి లోపల ఉంది. సెలెక్ట్. ఇక్కడ వీడియో విడ్త్ ఎంత విడ్త్ ఉండాలి ఇవి మెన్షన్ చేయాలి ఖచ్చితంగా. విడ్త్ ఒక మనం 200, హైట్ 150. హైట్ విడ్త్ మెన్షన్ చేసాం. ఓకేనా, సేవ్ చేద్దాం. నెక్స్ట్ ఏమన్నారు? సోర్స్ తీసుకోవాలి. హైట్ విడ్త్ మెన్షన్ చేసి కంట్రోల్స్ ఇక్కడ కంట్రోల్స్ యాడ్ చేయకపోతే ఏమవుతుంది గైస్? CONTROLS కంట్రోల్స్ యాడ్ చేయకపోతే మనకి మొత్తం సాంగ్ మొత్తం అదే ఇక్కడ మనకి కంట్రోల్స్ యాడ్ చేయకపోతే మనకి ఏమవుతుంది గైస్? మన వీడియోలో కంట్రోల్స్ కనబడవు. అందుకే ఇది యాడ్ చేసుకోవాలి. యాడ్ చేస్తే అప్పుడు కంట్రోల్స్ ఉంటాయి, కనిపిస్తాయి. ఇప్పుడు సోర్సు. ఓకే, సోర్సు SRC ఈక్వల్ టు సోర్సు ఇమేజ్ సోర్స్ కదా మంది. ఏంటి సబ్స్క్రైబా song.mp4 అది ఎందులో ఉంది చూసుకోండి. ఇమేజెస్లో ఉంది సోర్స్. వీడియోస్లో సాంగ్ డాట్ ఎలా ఉంది సోర్స్. ఓకేనా, ఓకే, సోర్స్ అయిపోయింది. నెక్స్ట్
సోర్స్ అయితే ఇచ్చాం మనం, అది టైప్ కూడా ఇక్కడ తీసుకుందాం. ఓకేనా? టైప్ కూడా మెన్షన్ చేస్తాం గైస్, అంతే. సోర్స్ తీసుకున్నా అంతే కదా, ఇంకేముందా? అంతే గైస్. చూద్దాం పదండి. రీఫ్రెష్ అయితే చేసే ఇది కూడా గైస్ ఇక్కడైతే కనిపించింది, చూసారు కదా, కనిపించిందా? ఇదే గైస్, అంతే. టైపు వీడియో MP4, కానీ మనకి వీడియో ప్లే అవ్వట్లేదే. సో స్లాష్ ఇచ్చింది మనకి కరెక్టేనా? నాకెందుకు చిన్న డౌట్ వస్తుంది. ఇదే స్లాషా, పక్క వేరే స్లాషా? స్లాష్ అయితే కరెక్టే. ఇక్కడ మనం పైకి వెళ్ళి CSS డిఫాల్ట్ ఇమేజెస్ పెట్టాం కదా, ఇక్కడ ఇమేజెస్ పెట్టి నాకు తెలిసి మనం వీడియోస్లో క్యాపిటల్ లెటర్ ఇచ్చి ఉంటాం, అందుకే అక్కడ ప్లే అవ్వట్లేదు. సో మన కోడ్లకి వెళ్తే వీడియోనా వీడియోసా గైస్? వీడియోస్ అని అవ్వాలి, అది రాంగ్ వేస్తే రాంగ్. ఓకేనా? ఇప్పుడు చూడండి, సేవ్ చేయండి. పాత్ కరెక్ట్ అవ్వాలి, లేకపోతే రాంగే. ఓకే, మేబీ ఇప్పుడైతే ఒకవేళ ప్లే అవుతుందేమో, బట్ ఇక్కడ అండ్ కంట్రోల్స్ స్పెల్లింగ్ CONTROLS సరిపోయింది కదా, సరిపోయింది. వీడియో అని చెప్పాం, హైట్ విత్ ఇచ్చాం, విత్ హైట్. ఓకే, హబిట్ వర్క్స్ కంట్రోల్ అట్రిబ్యూట్స్ యాడ్ వీడియో కంట్రోల్ చెప్పాను కదా, వీడియో కంట్రోల్స్ యాడ్ చేస్తాయి. లైక్ ప్లే, పాస్ బటన్, వాల్యూమ్ బటన్, ఇవన్నీ కంట్రోల్స్లో కనిపిస్తుంది గైస్. కనిపించిందా మనకి? ఇది మనం దాని పేరు కరెక్ట్గా ఇచ్చామా? song.mp4 సరిపోయింది. song.mp4 వీడియోస్. ఇదైతే సరిపోయింది గైస్. నెక్స్ట్ CONTROLS కంట్రోల్స్ విత్ హైట్. ఓకే, సో మనకి ఇంకో ఫార్మాట్ కూడా మళ్ళీ అవ్వాలి ఏంటి? ఆ డిఫాల్ట్గా ఒకటి ఇచ్చాడు కదా, ఇంకోటి కూడా. వీడియో ఆటో ప్లే. ఓకే, కంట్రోల్స్. ఓకే, సో సేమ్ మనం మూవ్ OBB ఈ ఫైల్ కూడా ఉండాలా? వీడియో MP4 అయితే ఉంది మంది. టైపు ఇక్కడ రెండు వస్తాయి గైస్, అందుకే ఇది ఏదో తేడా కొట్టింది. MP4 బాగానే ఉంది. వీడియోస్ ఇక్కడ ఒకటి మనకి క్లోజ్ ఇక్కడ మిస్ అయిందా, అందుకే అది అలా వస్తుంది. అది ఇప్పుడు కరెక్ట్ వచ్చింది. ఓకే గైస్, ఇక్కడ మనది ఎందాక సైడ్కి వెళ్ళిపోయింది. రీఫ్రెష్, అది ఇప్పుడు ప్లే అవుతుంది గైస్ చక్కగా. ఇప్పుడు చూడండి, ఫుల్ స్క్రీన్ చేసాను, ప్లే చేసాను, చూసారు గైస్? ఈ విధంగా మనం మన వెబ్సైట్లో సో ఇదన్నమాట గైస్.
ఓకేనా. మొత్తానికి ఈ విధంగా మనం వీడియోస్ని అయితే మన వెబ్సైట్లో ప్లే చేసుకోవచ్చు. ఎక్కడైనా మనం రాంగ్ ఇస్తేనే రాలేదు, ఓకేనా. అది రాంగ్ ఇవ్వకుండా కొంచెం మనం కరెక్ట్ టైప్ చేసుకొని టైపు చేస్తే సరిపోద్ది, అంతే. అర్థమైంది గైస్. ఇప్పుడు వీడియో ఎలా పెట్టాలి, వీడియోని వేస్తాము, విడ్త్ హైట్ మెన్షన్ చేస్తాం, కంట్రోల్స్ పెడతాము, ఆటో ప్లే పెడితే పేజ్ రీలోడ్ అవ్వగానే ఆటోమేటిక్ ప్లే అయిపోతుంటుంది, ఓకేనా. సో అది గైస్ మొత్తానికి వీడియోస్. సో ఇంకా ఉన్నాయి మనం నేర్చుకోవాల్సింది వీడియోస్లో. ఇంకేం ఇచ్చాడు, HTML వీడియో ఎలిమెంట్ ఇప్పుడేనా అయింది, ఎలా వర్క్ అవుతుంది కూడా ఇప్పుడు చెప్పారు. సోర్స్ ఎలిమెంట్ ఎలా వచ్చు, స్పెసిఫై ఆల్టర్నేటివ్ వీడియో ఫైల్స్ విచ్ ఈజ్ బ్రౌజర్ మే చూస్. సో వీడియోస్ అదనమాట. అయితే టెక్స్ట్ బిట్వీన్ వీడియో ట్యాగ్స్ విల్ ఓన్లీ బీ డిస్ప్లే ఇన్ ద బ్రౌజర్ దట్ డో నాట్ సపోర్ట్. ఈ లోపల వీడియో లోపల ఏదైతే టెక్స్ట్ రాస్తారో ఒకవేళ బ్రౌజర్లో సపోర్ట్ అవ్వకపోతే ఆ టెక్స్ట్ కనిపిస్తుంది, ఓకేనా. అంతే, ఇంకేం లేదు. ఓకే, నెక్స్ట్ ఆటో ప్లే అంటే ఆల్రెడీ చెప్తాను, ఆటోమేటిక్గా ప్లే అయిపోద్ది. మనకి పేజ్ రీలోడ్ అయిన వెంటనే చూడండి, మనం కంట్రోల్స్ ఏం లేవు, పాస్ బటన్ ఏం లేదు, ఓకేనా. అది అంతే, డైరెక్ట్ ఆటోమేటిక్ ప్లే అయిపోతుంది. నెక్స్ట్, క్రోమియం బ్రౌజర్ డు నాట్ అలో ఆటో ప్లే ఇన్ మోస్ట్ కేసెస్. క్రోమియం బ్రౌజర్స్ చాలా కేసులో ఆటోమేటిక్ ప్లే అలో చేయదంట. హౌవర్ మ్యూటెడ్ ఆటో ప్లేస్ ఈజ్ అలౌడ్. మ్యూట్ చేసిన మట్టుగా అలో అవుతుంది, బట్ అన్మ్యూట్ చేసిన మ్యూట్ చేయలేని దాన్ని మట్టు మ్యాక్సిమం అలో చేయదు, ఓకేనా. ఏది క్రోమియం బ్రౌజర్స్ అంట. సో అయితే యాడ్ మ్యూటెడ్, అయితే మనం మ్యూటెడ్ పెట్టుకుంటే ఆటోమేటిక్ ప్లే చేసేవచ్చు. పేజ్ రీలోడ్ అయిన వెంటనే యూజర్ పర్మిషన్ లేకుండా మనం ప్లే చేసేస్తాం అన్నమాట వీడియోని. సో మ్యూటెడ్ ఆటో ప్లే అని పెడితే సరిపోతుంది. రెండు, ఆటో ప్లే అండ్ మ్యూటెడ్. అంటే ఇప్పుడు ఇక్కడ ఏమొస్తుంది గైస్, రెండు పెట్టడం వల్ల ప్లే అవుతుంది బట్ సౌండ్ రావట్లేదు, మ్యూటెడ్, ఓకేనా. ఇప్పుడు చూడండి, తీసేస్తున్నాను, సౌండ్ వస్తుంది, చూసారా, వచ్చిందా. ఇప్పుడు మ్యూటెడ్, ఇప్పుడు వినబడతారు. రన్ చేసాను, మ్యూటెడ్ అని యాడ్ చేసి సైలెంట్గా ఉంది, ఓకేనా. అంతే. బ్రౌజర్ సపోర్ట్ కూడా ఇక్కడ ఇచ్చారు, ఏటేటి ప్లే, ఏ బ్రౌజర్లు ఏ వెర్షన్లు సపోర్ట్ చేస్తాయి అనేది, ఓకేనా. వీడియో ఎలిమెంట్ని చూసుకోండి. అలా నెక్స్ట్ వీడియో ఫార్మాట్స్ చాలా ఉన్నాయి. సో ఎడ్జ్, క్రోమ్కి, ఫైర్ ఫాక్స్కి, సఫారీకి, ఓపెరాకి అన్నిటికీ MP4 ఉంది, వెబ్ఎం ఉంది, OGG కూడా ఉన్నాయి. సఫారీకి మట్టుగా OGG ఫార్మాట్ లేదు, ఓకేనా. సో ఇదనమాట వెబ్ఎం, MP4, OGG ఈ బ్రౌజర్ని సపోర్ట్ చేస్తుంది. అలాగే HTML వీడియో మీడియా టైప్స్ MP4, వీడియో MP4 అని ఇచ్చాం, అంతే కదా. ఇందాక వీడియో అని చెప్పి టైపు MP4 అని ఇచ్చాం, టైప్ ఈక్వల్ టు వీడియో MP4, ఓకేనా. మీడియా టైప్స్. సో HTML వీడియో మెథడ్స్, ప్రాపర్టీస్ అండ్ ఈవెంట్స్. వీడియో మెథడ్స్, ప్లే పాజ్, ప్రాపర్టీస్, వీడియోస్. ఎక్కడ చూడండి గైస్, సపరేట్గా ప్లే పాజ్ ఇస్ బిగ్, స్మాల్, నార్మల్. సో దీనికి ఇలా రావాలంటే, సో ఇక్కడ పైన ఏమిచ్చాడు టెక్స్ట్, ప్రాపర్టీస్, వీడియో ఎలిమెంట్ అలౌట్, లోడ్, ప్లే ఇవి వచ్చేసరికి యాజ్ వెల్ as సెట్టింగ్, డ్యూరేషన్, వాల్యూమ్, మోడ్, ఈవెంట్స్, నోటిఫై. ఇది ఇలా రావాలంటే మ్యాక్సిమం ఇక్కడ బటన్, ఆన్ క్లిక్ ఇవన్నీ జావాస్క్రిప్ట్లో రాస్తారు గైస్. ప్లే పాజ్ అని చెప్పి, ఓకేనా. మేక్ బిగ్ అంట, మేక్ స్మాల్, మేక్ నార్మల్. స్క్రీన్లు చూడండి, నార్మల్, స్మాల్, బిగ్, ప్లే, ఓకేనా. ప్లే బటన్ బిగ్, స్మాల్, నార్మల్. అయితే బిగ్ అంటే బిగ్ వస్తుంది, స్మాల్ అంటే స్మాల్ వస్తుంది, నార్మల్ అంటే నార్మల్ వస్తుంది. సో ప్లేలోకి వెళ్తే ప్లే బటన్, ప్లే పాజ్, ఓకేనా. ప్లే పాజ్ అని ఉన్నాయి కదా, ప్లే పాజ్ అని ఉన్నాయి. ఇక్కడ ప్లే పాజ్ అనే ఫంక్షన్, అది ఏం రాశారు, మై వీడియో డాట్ పాజ్డ్. అది దాని మీద క్లిక్ చేస్తే వీడియో అనేది పాజ్ అవ్వాలి, మళ్ళీ క్లిక్ చేస్తే పాజ్ అవ్వదు, ఓకేనా, ప్లే అవుతుంది. సో మై వీడియో డాట్ ప్లే, లేదంటే మై వీడియో డాట్ ఎల్స్ మై వీడియో డాట్ పాస్, ప్లే కానీ పాస్ కానీ అవుతుంది. నెక్స్ట్ ఫంక్షన్ మేక్ బిగ్కి విత్ ఇచ్చాడు 560 అని. వీటిలన్నిటికీ మై వీడియోకి విత్
320, మై వీడియోకి విత్ 420. అలాగా నార్మల్ దానికి, ఓకేనా, నార్మల్ దానికి, స్మాల్ దానికి, బిగ్ దానికి కూడా. సో మనోడు ఇక్కడ ఈ విధంగా ఇచ్చారు, ఓకేనా, జావాస్క్రిప్ట్ కోడ్లో. సో నెక్స్ట్ ఫుల్ డివిఎం రెఫరెన్స్, వీడియో ట్యాగ్స్, డిఫెన్స్ వీడియో ఆర్ మూవీ, సోర్స్, మల్టిపుల్ మీడియా ఎలిమెంట్స్, ట్రాక్, ఓకే. HTML వీడియో ట్యాగ్స్ అయితే చూసారు కదా, వీడియో సోర్సు, ట్రాక్ డిఫైన్స్ ద ట్రాక్ ఇన్ మీడియా ప్లేయర్స్ అంట, ఓకేనా. మీడియా ప్లేయర్స్లో ఏ ట్రాక్ అనేది ఉన్నదో డిఫైన్ చేస్తుందంట, ఓకే. సో నెక్స్ట్ HTML ఆడియో గైస్, ఆడియోకి ఆడియో అనే ఎలిమెంట్ తీసుకోవాలంట, ఓకేనా. తీసుకొని మనం ఆడియోకి మ్యాక్సిమం మనం ఎంపీజీగా ట్రై చేస్తాం. ఓకే, గుర్రం. ఓకే గైస్, ఇప్పుడు మనకి ట్రై టు యువర్ సెల్ఫ్ కొడితే మనకి ఆడియో ఎలిమెంట్ ఇక్కడ ట్రై టు యువర్ సెల్ఫ్ కొట్టాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వీడియోకి వీడియో, ఆడియోకి అయితే ఆడియో కంట్రోల్స్ అని తీసుకోవాలి, లేకపోతే ఇక్కడ కంట్రోల్ డిస్ప్లే అవ్వవు. ఒకసారి చూద్దాం. తీసేస్తే మనకి కంట్రోల్స్ లేవు, చూడండి గైస్, కంట్రోల్స్ లేవు, ఏం లేవు. సో ఖచ్చితంగా ఇక్కడ కంట్రోల్స్ అని యాడ్ చేసుకోవాలి, అర్థమైందా గైస్. తర్వాత సోర్స్ తీసుకోవాలి, SRC MP3 తీసుకుంటే అయిపోయి, అంతే. వీడియోకి అయితే వీడియో, ఆడియో కాబట్టి ఆడియో, అంతే, ఇంకేం లేదు. ఓకే, సూపర్ గైస్. నెక్స్ట్ HTML ఆడియో హౌ ఇట్ వర్క్స్, ఓకేనా. ఇది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆడియో ఆటో ప్లే కూడా సేమ్, ఆటోమేటిక్ ప్లే కూడా ఉంటుంది. యూజర్ పర్మిషన్ లాగా చూసారా, పేజ్ రీలోడ్ అయిన వెంటనే ప్లే అయిపోయింది, మనం ప్లే కొట్టలే, ఓకేనా. నెక్స్ట్ క్రోమియం బ్రౌజర్స్ డు నాట్ అలో ఆటో ప్లే ఇన్ మోస్ట్ కేసెస్, హౌవర్ మ్యూటెడ్ ఆటో ప్లే ఈజ్ ఆల్వేస్ అలౌడ్ అంట, సేమ్ దానిలాగే, ఓకేనా. కంట్రోల్స్ ఆటో ప్లే మ్యూటెడ్, ఆటో ప్లే ఉన్నవి మ్యూటెడ్లో ఉండాలి, ఓకేనా, అంతే గైస్. నెక్స్ట్ HTML ఆటో ఫార్మెట్, MP3, వేవ్, OGG ఫార్మెట్స్ కూడా చూసుకోండి. మీడియా టైప్స్ కూడా చూసుకోండి. MP3కి ఆడియో MPEG, ఓకేనా అని ఉండాలి. మీడియా టైపు, ఓకేనా, టైపు ఇది ఇచ్చారు, అంతే కదా, అంతే గైస్. నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ HTML ప్లగ్ఇన్స్, ఓకేనా. ప్లగ్ఇన్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామింగ్ programs that extend the standard functionality of the browser. Plugins are computer programs, okay guys. Plugins kuda computer programs that extend the standard functionality of the browsers అని చెప్తున్నాడు, ఓకే. yes guys, మరి HTML plugins, ఓకే. సో ఆడియో వరకు వస్తుంది కదా, వీడియోస్ ఆడియోస్ ఎలా పెట్టాలి, ఏ ఎలిమెంట్స్ యూస్ చేస్తాం, వీడియోకి వీడియో, ఆడియోకి ఆడియో. ఇప్పుడు ప్లగ్గిన్స్ అంటే ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ ఎక్స్టెండ్ ద స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రౌజర్, ఓకేనా. ప్లగ్గిన్స్ ఎక్స్టెండ్ ద స్టాండర్డ్ ఫంక్షనాలిటీ ఆఫ్ ద బ్రౌజర్. ప్లగ్గిన్స్ వర్ డిజైన్ టు బీ యూజ్డ్ ఫర్ మెనీ డిఫరెంట్ పర్పసెస్. చాలా ఇట్లా ప్లగ్గిన్స్ యూస్ చేస్తాం. ఒకటి టు రన్ జావా అప్లెట్స్ రన్ చేయడానికి ఈ మీడియా మట్టి ఇవన్నీ మీడియాలోకి వస్తాయి, ప్లగ్గిన్స్ యూస్ చేస్తాం, ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన బ్రౌజర్లో ఇవి రన్ అవ్వాలి అంటే, ఈ జావా రన్ అవ్వాలంటే, జావా స్క్రిప్ట్ ఎలాంటి రన్ అవ్వాలంటే దాని ప్లగ్గిన్స్ అనేవి అవసరం ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ టు రన్ మైక్రోసాఫ్ట్ యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్. సో డిఫరెంట్ పర్పస్ ఒక్కొక్క దానికోసం యూజ్ చేస్తాం. టు డిస్ప్లే ఫ్లాష్ మూవీస్, ఓకేనా, దానికి కూడా ప్లగ్గిన్స్. సో టు డిస్ప్లే మ్యాప్స్ డిస్ప్లే చేయడానికి కూడా ప్లగ్గిన్స్. టు స్కాన్ ఫర్ వైరసెస్, ఓకేనా. అలాగే టు వెరిఫై ఏ బ్యాంక్ ఐడి. సో ఇట్లన్నిటికీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫంక్షనాలిటీస్ డిజైన్ చేసి ఉన్నాయి, ఓకేనా. సో దేనికోసం, ఇట్లన్నిటి కోసం కూడా ఆల్రెడీ డిజైన్ చేశారు కదా ఆల్రెడీ, అదే అంటున్నారు. ప్లగ్గిన్స్ ఆర్ కంప్యూటర్ ప్రోగ్రామ్స్, ఓకేనా. ఇవి కంప్యూటర్ ప్రోగ్రామ్స్ దట్ ఎక్స్టెండ్ ద స్టాండర్డ్ ఫంక్షనాలిటీ
ఓకేనా. స్టాండర్డ్ ఫంక్షనాలిటీ కొంచెం ఎక్స్టెండ్ ఆఫ్ ద బ్రౌజర్. ఓకేనా. ఇవి సపోర్ట్ చేయడానికి మనకి ప్లగ్గిన్స్ ఇంకా చాలా ఉంటాయి. ఓకేనా. మోస్ట్ బ్రౌజర్స్ నో లాంగర్ సపోర్ట్ జావా యాప్లెట్స్ అండ్ ప్లగ్గిన్స్. చాలా బ్రౌజర్స్ జావా యాప్లెట్స్ ప్లగ్గిన్స్ సపోర్ట్ చేయంటున్నాడు. యాక్టివ్ఎక్స్ కంట్రోల్స్ ఆర్ నో లాంగర్ సపోర్టెడ్ బై ఎనీ. యాక్టివ్ఎక్స్ కూడా ఇందులో నో లాంగర్ సపోర్ట్ అంట. ఓకేనా. అలాగే సపోర్ట్ ఫర్ షాక్ వేవ్ ఫ్లాష్ ఆల్సో బీన్ టర్న్డ్ ఆఫ్ ఇన్ మోడర్న్ బ్రౌజర్. ఒకప్పుడు మనకి ఫ్లాష్ సపోర్ట్ చేసేది, కానీ ఇప్పుడు నవ్ డేస్ మోడర్న్ బ్రౌజర్లో ఇంకా ఫ్లాష్ అనేది తీస్తారనమాట. సో అందుకే ఫ్లాష్వి ఇంకా పెట్టరు. ఓకేనా. బ్రౌజర్స్లో కూడా. సో ద ఆబ్జెక్ట్ ఎలిమెంట్ ఇప్పుడు చూద్దాం. ఆబ్జెక్ట్ ఎలిమెంట్ ఈజ్ సపోర్టెడ్ బై ఆల్ బ్రౌజర్స్. ఓకేనా. అన్ని బ్రౌజర్ సపోర్ట్ చేస్తాయి. ఆబ్జెక్ట్ ఎలిమెంట్ డిఫైన్స్ అనే ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ అన్ HTML డాక్యుమెంట్. ఇట్ వాస్ డిజైన్డ్ ఎంబెడెడ్ ప్లగిన్స్. ఓకేనా. తెలుగులో ఎంబెడెడ్ అంటే కూడియోనా ఏమొస్తుంది గైస్? ఎంబెడెడ్ మీనింగ్ తెలుగులో పొందుపరచడం. ఓకేనా. కూడి ఉన్న పొందుపరచడం. సో అలా వస్తుంది. సో దట్ ఎలిమెంట్ డిఫైన్స్ అన్ ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ అన్ HTML డాక్యుమెంట్. ఓకేనా. సో ఓకే. నెక్స్ట్ జావా అప్లెట్స్ PDF రీడర్స్ అండ్ ఫ్లాష్ ప్లేయర్స్ ఇన్ వెబ్ పేజ్ బట్ ఆల్సో కెన్ బి యూజ్డ్ టు ఇంక్లూడ్ HTML ఇన్ HTML అంట. సో ఇట్ వాస్ డిజైన్ టు ఎంబెడెడ్ ప్లగ్గిన్స్ లైక్ జావా అప్లెట్స్. ఈ ఆబ్జెక్ట్ దేనికోసం డిజైన్ చేసిన దేనికోసం ఎంబెడెడ్ ప్లగ్గిన్స్ లైక్ జావా PDF రీడర్స్ ఫ్లాష్ ప్లేయర్స్ ఇన్ వెబ్ పేజ్ బట్ ఆల్సో కెన్ బి యూజ్ టు ఇంక్లూడ్ HTML ఇన్ HTML. HTML కూడా పెట్టడానికి యూజ్ అవుతుందని చెప్తున్నారు అనమాట. సో చూడండి గైస్, ఇక్కడ విత్ 100 హైట్ 500 snippet.htmlలో ఈ డేటా అయితే ఉంది. డేటా ఈక్వల్ టు అని చెప్పి అది రాయగానే అందులో ఏటుందో అవన్నీ ఎలా డిస్ప్లే అయిపోయాయి. snippet.htmlలో డేటా ఈక్వల్ టు అని ఇచ్చాడు. సో మొత్తం డేటా అనేది వస్తుంది. ఆర్ ఇమేజెస్ ఇఫ్ యూ లైక్, లేదంటే మన ఇమేజ్ ఆబ్జెక్ట్ డేటా ఈక్వల్ టు ఆడి అని కొట్టగానే ఇమేజ్ కూడా వస్తుంది గైస్. ఓకేనా. సో ద ఎంబెడెడ్ ఎలిమెంట్ ఈ సపోర్ట్ ఆల్ మేజర్ ఎలిమెంట్ డిఫైన్స్ ద ఎంబెడెడ్ ఆబ్జెక్ట్ విత్ ఇన్ అన్ HTML డాక్యుమెంట్. వెబ్ బ్రౌజర్ సపోర్ట్ ద ఎంబెడెడ్ ఎలిమెంట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ హౌవర్ ఇట్స్ స్పెసిఫైడ్ బిఫోర్ HTML5. ఇట్ హ్యాస్ నాట్ బీన్ ఏ పార్ట్ ఆఫ్ ద HTML స్పెసిఫికేషన్ బిఫోర్ HTML5. ఓకే. సో ఎంబెడెడ్ SRC చూసారా వస్తుంది. ఇలా కూడా మనం ఇవ్వచ్చు అనమాట. ఓకే. ఎంబెడెడ్ ఎలిమెంట్ కెన్ ఆల్సో బీ యూజ్ టు ఇంక్లూడ్ HTML అండ్ HTML. అదేంటది? HTML లోపల ఇంకా HTML కూడా ఇవ్వడానికి మనకి ఈ విధంగా యూజ్ అయింది. ఓకే. సో ఇది గైస్ ప్లగ్గిన్స్ గురించి. సో నెక్స్ట్ యూట్యూబ్ వీడియోస్ గురించి తెలుసు కదా గైస్. ద ఈజియెస్ట్ వే టు ప్లే వీడియోస్ ఇన్ HTML ఈజ్ టు యూజ్ యూట్యూబ్. ఓకేనా. సో యూట్యూబ్లో మనం వీడియో ఈజీగా ప్లే చేయొచ్చు కదా. ద ఈజియెస్ట్ వే టు ప్లే వీడియోస్ ఇన్ HTML. ఓకేనా. వీడియోని పెడితే వీడియో ప్లే తెలుసు కదా గైస్. మనం ఆల్రెడీ తీసుకున్నాం. వీడియోని తీసుకొని కంట్రోల్స్ దానికి ఇచ్చి హైట్ విడ్త్ మెన్షన్ చేసి కిందన సోర్స్ తీసుకుంటాం. ఓకేనా. మన వీడియో ఫైల్ నేమ్ రాసేస్తాం. ఓకేనా. సో ఈజ్ టు యూజ్ యూట్యూబ్ అంట. స్ట్రగుల్ విత్ వీడియో ఫార్మాట్ స్ట్రగ్లింగ్ అవుతున్నారా? కన్వర్ట్ వీడియోస్ డిఫరెంట్ ఫార్మాట్ డిఫికల్ట్ అండ్ టైం కన్సంప్షన్ అయితే అవుతుంది. టు అన్ ఈజియర్ సొల్యూషన్ ఈజ్ టు లెట్ యూట్యూబ్ ప్లే ద వీడియోస్ ఇన్ యువర్ వెబ్ పేజ్. ఓకేనా. యూట్యూబ్లో వీడియోస్ అన్నీ కూడా ప్లే అవుతాయి కదా మన వెబ్ పేజ్లో. సో యూట్యూబ్ వీడియో ఐడి ఇచ్చేసారనుకోండి. సో సింపుల్గా యూట్యూబ్ విల్ డిస్ప్లే అన్ ఐడి లైక్ ఒక ఐడి వస్తుంది. ఓకేనా. మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఛానల్లో ఒక వీడియో ఉందనుకోండి, దానికి మనం షేర్ చేసినప్పుడు దానికి ఒక ఐడి వస్తుంది పక్కన. సో వన్ యూ సేవ్ ఆర్ ప్లే వీడియో యూ కెన్ యూజ్ దిస్ ఐడి అండ్ రెఫర్ టు యువర్ వీడియో ఇన్ HTML కోడ్. ఓకేనా. సో అయితే మనం మన దాంట్లో ఉన్న వీడియో ఏదైతే ఉందో, ఓకేనా, ఇది ఐఫ్రేమ్ అయితే తీసుకుంటున్నారు. మనకి ఇంకా ఐఫ్రేమ్ గురించి
ఇక్కడ ఇంకా ఏపీఎస్ ఐఫ్రేమ్ గురించి ఆల్రెడీ చెప్పాం కదా గైస్. అయిందా ఐఫ్రేమ్స్? ఐఫ్రేమ్స్ ఇక్కడ ఆల్రెడీ అయింది కదా, అది ఐడి తర్వాత ఐఫ్రేమ్స్ జావాస్క్రిప్ట్. ఓకే, సో మనం జస్ట్ అక్కడ ఆ కోడ్ది ఏదైతే ఉందో యూట్యూబ్ది దాని పక్కన పెట్టేసుకుంటే అయిపోతుంది సింపుల్గా. స్పెసిఫై డైమెన్షన్ ఆఫ్ ద అదర్ ప్లేయర్స్ యూట్యూబ్. ఓకే, సో మనం మామూలుగా సోర్స్ కోడ్ని తీసుకొని వెళ్ళి డైరెక్ట్గా ఎక్కడ ప్లే చేసిన యూట్యూబ్లో ఉంది. ఓ బాయ్ సాబ్, ఫుల్ స్క్రీన్ వచ్చింది కదా డైరెక్ట్ కదా. ఎంబెడ్ అని వచ్చి ఇలా వచ్చింది, ఫుల్ స్క్రీన్లో వచ్చింది. మనం కూడా నార్మల్ వీడియోని మనం అందులో ప్లే చేయగలమా? నార్మల్ వీడియోని మనం ప్లే చేయాలంటే ట్యాగ్ ఇవ్వడానికి అవ్వదు, లోకల్ ట్యాగ్. యాడ్ ఎనీ అదర్ పారామీటర్స్ టు యూఆర్ఎల్ టు సీ బిలో. ఓకేనా? సో పారామీటర్స్ అంటే మనకి సైజు, హైట్, విడ్త్, నెక్స్ట్ ఇంకేం ఇచ్చాడు, ఎస్ఆర్సి అట్రిబ్యూట్, ఐఫ్రేమ్ ఇందులో తీసుకున్నాడా, ఐఫ్రేమ్ తీసుకున్నా, విత్ హైట్ ఇక్కడ 320 తగ్గింది, హైట్ 200 ఇచ్చాడు అనుకో, హైట్ 400 లేదా 3. ఓకే, హైట్ తగ్గించేద్దాం 200కి. ఓకే, చూడండి గైస్ ఇక్కడ యూట్యూబ్ దాంట్లో ప్లే అవుతుంది. మనం ఆ కోడ్ ఇచ్చేస్తే సో యూట్యూబ్ ఆటో ప్లే మ్యూట్, సేమ్ మిగిలిన ఆటో ప్లే మ్యూట్ ఐఫ్రేమ్కి మనం యాడ్ చేయొచ్చు. ఓకేనా? యూట్యూబ్/ఎంబెడ్ అని వస్తుంది కదా, ఎంబెడ్ అని ఇచ్చాడు. ఓకే, సో మొత్తానికి గైస్ మనం ఆల్మోస్ట్ మీకు HTML మనం అయిపోయినట్టే గైస్. ఓకేనా? జియో లొకేషన్, డ్రాగ్ అండ్ డ్రాప్, వెబ్ స్టోరేజ్ ఇవన్నీ నార్మల్గా వస్తాయి ఏపీఎస్, HTML ఏపీఎస్వి. సో మనం ఆల్మోస్ట్ HTML అయితే ఇంక కంప్లీట్ అయిపోయినట్టే. లూప్ ఫర్ ఎవర్ ఒకటి ఉంది, లూప్ ఈక్వల్ టు 1 అని ఇవ్వాలంట. ఆటో ప్లే ప్లస్ మ్యూట్ ఉంది అక్కడ. సో అలాగే యూట్యూబ్ ప్లేలిస్ట్లో ఈ కామన్ సెపరేట్ లిస్ట్ ఆఫ్ లైక్ ప్లే ఇన్ అడిషనల్ ఒరిజినల్ యూఆర్ఎల్, ప్లేలిస్ట్ ఈక్వల్ టు వీడియో ఐడి, లూప్ ఈక్వల్ టు 1 అని ఇచ్చాడు. ఇది ఆటోమేటిక్గా ఇంకా ప్లే అవుతాయి అనుకుంటా, లూప్ ఈక్వల్ టు 1 అంటే. సో అదేంటి గైస్ అది ఇక్కడ, సో యూట్యూబ్ లూప్ అని ఇచ్చాడు కదా, లెట్ యువర్ వీడియో లూప్ ఫర్ ఎవర్. ఓకేనా? ఎప్పటికీ లూప్ 1 అని ఇస్తే మనది అలా ఉంటుందని చెప్తున్నాడు. ఇక్కడ ఈక్వల్ టు లూప్ 1 అని ఇవ్వాలంట. ఓకే, ఇది ఆల్రెడీ ఇక్కడ మనకి ప్లేలిస్ట్లో ఉందంటావా, చూద్దాం గైస్. సో డైరెక్ట్ ఇది అయితే వస్తుంది, బట్ ఇందులోకి వెళ్తే ఓకే, సో ఇదనమాట ది మప్పెట్స్ అందులోకి ఏదో ఒక వీడియోది ఇచ్చారు. ఓకే, ఎస్ గైస్ మనం ఆల్మోస్ట్ మొత్తం HTML మొత్తం పూర్తిగా కంప్లీట్ చేస్తాం. సో ఇంకా ఇవి కూడా ఒకసారి అలా చూసేద్దాం, ఏపీఐస్ అంట. ఓకేనా? అలాగే ఎగ్జాంపుల్స్, ఇవన్నీ మనం ఎగ్జాంపుల్స్ అన్నీ కూడా మనం ఇప్పటివరకు నేర్చుకున్నవి ఎగ్జాంపుల్స్ ఇక్కడ వస్తాయి. మనం ఫస్ట్ నుంచి చేయకపోతే ఇక్కడ నుంచి మనం చూసుకోవచ్చు. ఎడిటర్స్ గురించి క్విజ్, ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్స్. సో HTML రెఫరెన్స్, ట్యాగ్స్, యాట్రిబ్యూట్స్, గ్లోబల్ యాట్రిబ్యూట్స్, బ్రౌజర్ సపోర్ట్, ఈవెంట్, కలర్స్, క్యాన్వాస్, ఇవన్నీ మనం చేసినవే గైస్. ఓకేనా? సో ఇది ఓవరాల్గా మొత్తానికి ట్యూబ్ కంట్రోల్స్ అయిపోయింది కదా. సో ఇది గైస్ మొత్తానికి ఓవరాల్గా మనం ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయినట్టే గైస్. మన HTML కోర్స్ ఎక్కడితో అయిపోయినట్టే మీడియా నుంచి. ఏపీఐస్ కూడా ఒకసారి చూసేద్దాం. అసలు వాట్ ఈజ్ ఏ వెబ్ ఏపీఐ? ఓకేనా? ఏ వెబ్ ఏపీఐ ఈజ్ ఏ డెవలపర్స్ డ్రీమ్ అంట. ఓకేనా? సో ఏపీఐస్ స్పెషల్ చాప్టర్లో చూద్దాం. మరి ఇక్కడ నుంచి మరి నెక్స్ట్ చాప్టర్లో మరి ఇక్కడ ఇవైతే చూసేద్దాం. ఓకేనా గైస్? మరి వీడియో నచ్చిందా? నచ్చినట్లు లైక్ కొట్టండి. మరి మొత్తానికి
మీడియా గురించి అర్థమైంది కదా, ఆడియో వీడియోస్ ఇవన్నీ ఎలా పెట్టాం అవన్నీ చూస్తాము. ఓకేనా, ఇంకేం డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి గైస్. ఓకేనా, సో మరి టైం అయితే చూసారు కదా, మరి ఇంకా 12, ఇంకొక 5 నిమిషాలు ఉంటే 12 అవుతుంది. ఇంకా నేను వీడియోస్ చేస్తూనే ఉన్నాను మన వాళ్ళ కోసం కంప్లీట్ చేద్దామని. ఓకేనా, సో మరి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయండి. మరి మీరు కూడా మంచి సాఫ్ట్వేర్ డెవలపర్ అయిపోవాల్సిందిగా మరి నేనైతే ఆశిస్తున్నాను. ఓకేనా, సో కొంచెం కాన్సన్ట్రేషన్ గట్టిగా పెట్టాలి, మరి మర్చిపోద్దు. ఓకేనా, లెట్స్ గో. ఇది మీ ఫ్రెండ్స్కి కూడా ఓకేనా యూజ్ అవుతుంది, మీ ఫ్యామిలీ వాళ్ళకి కానీ, మీ రిలేటివ్స్లో ఉంటారు కదా ఫ్యామిలీ మెంబర్స్, వాళ్ళకి కానీ యూజ్ అవ్వచ్చు. మీకు కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది. అలాగే మీ కొలీగ్స్కి ఓకేనా, ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికీ షేర్ చేయండి గైస్, యూస్ఫుల్ వీడియోస్ ఎప్పుడైనా. ఓకేనా, థ్యాంక్ యూ గైస్, మరి లెట్స్ గో.